హలో ఎవ్రీవన్, అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. నిన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళినండి. తనైతే వాళ్ళ పిల్లల కోసం, మా పిల్లల కోసం ఓమ బజ్జీలు చేద్దామందండి. వాళ్ళ ఇంట్లో చెట్టు ఉంది. ఆకులైతే అన్నీ తెంపేసినాం. ఇక ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదామండి. ఫస్ట్ ఒక గిన్నెలో వాటర్ తీసుకోవాలి. ఇందులో సాల్ట్ వేసి ఈ ఓమాకులన్నీ వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల ఇందులో ఉన్న డస్ట్ పోతుంది. కంటికి కనిపించని క్రిమి కీటకాలున్నా గూడా అవన్నీ వెళ్ళిపోతాయి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలా పండిపోయిన ఆకులేమైనా ఉంటే మాత్రం అవస్సలు వేయకూడదు. అవేస్తే మాత్రం ఓమ బజ్జీలు టేస్ట్ ఉండవు. సాల్ట్ వేసుకున్నాం గదా! అవంతా మిక్స్ అయిపోయేలా కలుపుకొని 5 మినిట్స్ పాటైతే పక్కకు బెట్టుకోవాలి. తర్వాత ఓమ బజ్జీలు చేయడానికి పిండైతే ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఒక గిన్నెలో 5 స్పూన్స్ శనగపిండి వేసుకుంటున్నాం. నెక్స్ట్ ఇందులో మేమైతే బియ్యం పిండి గూడా యాడ్ చేస్తున్నాం 2 స్పూన్స్. మీరు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు. నెక్స్ట్ ఇందులో సరిపోయేంత కారం వేస్తున్నాం. తర్వాత కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు కూడా యాడ్ చేస్తున్నాం. కొద్దిగా మసాలా, వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు, కానీ మసాలా వేస్తే టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసాం. కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. వాటర్ అంతా ఒకేసారి వేస్తే కలపడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నారు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. ప్లీజ్ అండి, కొత్తగా ఛానల్ పెట్టిన వాళ్ళని కూడా సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేయొచ్చు కదా. పిండైతే కంప్లీట్ అయిపోయింది కలపడం. ఇలా స్మూత్‌గా కలుపుకున్నాను. పల్చగా మాత్రం కలుపుకోవద్దు. మందంగానే ఉండాలి పిండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మాత్రం బజ్జీలకు పర్ఫెక్ట్‌గా ఉన్నట్టే. అలాగే ఇందులో కొద్దిగా వంట సోడా యాడ్ చేసుకోవాలి. ఎక్కువగా మాత్రం వేయకూడదు. ఎక్కువగా వేస్తే ఆయిల్ అంతా పీల్చుకుంటుంది పిండి. కాసేపు ఈ పిండిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన కడాయి పెట్టుకొని బజ్జీలకు సరిపోయేంత ఆయిల్ వేసుకోవాలి. స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెట్టి బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత వామాకుల్ని పిండిలో వేసుకొని పిండి అంతా ఆకులకి పట్టించి ఆయిల్‌లో వేసుకోవాలి. పిండి ఆయిల్‌లో వేసిన తర్వాత స్టవ్‌ని హై ఫ్లేమ్ నుండి మీడియం ఫ్లేమ్‌కి టర్న్ చేసుకోవాలి. స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో పెడితే బజ్జీలు మాత్రం బయట ఉడికినట్టుగా అనిపిస్తాయి గానీ లోపల మాత్రం ఉడకవు. పిండి పిండిగానే ఉంటాయి. బజ్జీలన్నీ ఒక సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత మరో సైడ్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ కలర్ వచ్చేదాకా. బజ్జీలు ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ప్లేట్‌లోకి సెపరేట్ చేసుకోవాలి. పిండంతా అయిపోయే వరకు ఆయిల్‌లో వేసుకొని ఇలా ఫ్రై చేసుకొని సెపరేట్ చేసుకోవాలి. ఫైనల్‌గా అయితే ఉమ్మ బజ్జీలు రెడీ అయిపోయినాయి. ఇంట్లో చిన్న పిల్లలుంటే ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. ఫైనల్‌గా నేనైతే అన్నం వేసుకొని అందులో అయితే కలుపుకొని తిన్నా. సూపర్ ఉంది టేస్ట్ అయితే నిజంగా.